ఓం శాంతి 11వ తారీఖు జూలై నెల 2021 అవ్యక్త బాప్దాదా रिवाइज कोर्स 3-2-1988। ब्रह्मा माता पिता की अपने ब्राह्मण बच्चों के प्रति 2 शुभ आशाएं। బ్రహ్మ అమ్మ నాన్నకి తన బ్రాహ్మణ పిల్లల పట్ల 2 शुभ आशाలు। आज विश्व की सर्व आत्माओं की सर्व आशाएं पूर्ण करने वाले बाप दादा अपनी शुभ आशाओं के रूहानी दीपकों को देख रहे थे। ఈరోజు విశ్వం యొక్క సర్వాత్మల సర్వ ఆశలు పూర్తి చేసే బాప్ దాదా తన శుభ ఆశల ఆత్మిక దీపాలను చూస్తున్నారు। जैसे बाप सर्व की शुभ आशाएं पूर्ण करने वाले हैं, तो बच्चे भी बाप की शुभ आशाएं पूर्ण करने वाले हैं। ఎలాగైతే బాబా సర్వుల శుభ ఆశలు పూర్తి చేస్తారో మరి పిల్లలు కూడా తండ్రి యొక్క శుభ ఆశలు పూర్తి చేసేవారే కదా। बाप बच्चों की आशाएं पूर्ण करते, बच्चे बाप की करते। తండ్రి పిల్లల యొక్క ఆశలు పూర్తి చేస్తారు, మరి పిల్లలు తండ్రి యొక్క ఆశలు పూర్తి చేస్తారు। बाप की बच्चों प्रति शुभ आशाएं कौन सी है वो जानते हो ना। బాబాకి పిల్లల పట్ల శుభ ఆశలు ఏమున్నాయో తెలుసు కదా। हर एक ब्राह्मण आत्मा बाप की आशाओं के दीपक है। ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ బాబా యొక్క ఆశా దీపం। దీపక్ అర్థాత్ సదా జాగతే జ్యోత్। దీపము అంటే సదా వెలిగే జ్యోతి। సదా జగా హువా దీపక్ ప్యారా లగ్తా హే। సదా వెలిగి ఉన్న దీపం ప్రియమనిపిస్తుంది కదా। అగర్ బార్ బార్ టిమ్ టిమాతా దీపక్ హో తో कैसा लगेगा। ఒకవేళ మాటి మాటికి మిణుకు మిణుకు మన్ను అంటూనే దీపము ఎలా అనిపిస్తుంది। बाप की सर्व आशाओं को पूर्ण करने वाले अर्थात सदा जगमगाते हुए दीपकों को बाप दादा भी देख हर्षित होते हैं। బాబా యొక్క సర్వ ఆశల్ని పూర్తి చేసే అంటే సదా వెలిగే దీపాలను చూసి బాప్ దాదా కూడా హర్షిస్తున్నారు। आज बाप दादा आपस में रूह रिहान कर रहे थे। ఈరోజు బాప్ దాదా ఇద్దరు కూడా తమలో తాము చర్చించుకున్నారు, ఆత్మిక సంభాషణ చేశారు। బాప్ దాదాకి సామ్నే సదా కౌన్ రహతే హై। బాప్ దాదా ఎదురుగా సదా ఎవరుంటారు। బచ్చే రహతే హై నా, పిల్లలే ఉంటారు కదా। तो रूह रिहान भी बच्चों की ही करेंगे ना। మరి ఆత్మిక సంభాషణ కూడా పిల్లలదే చేస్తారు కదా। शिव बाप ब्रह्मा से पूछ रहे थे कि बच्चों के प्रति अब तक कोई शुभ आशाएं है। शिव बाबा బ్రహ్మా బాబాని అడుగుతున్నారు, పిల్లల పట్ల ఇప్పటి వరకు ఇంకా ఏమి శుభ ఆశలు ఉన్నాయి అని। तो ब्रह्मा ने बोला कि बच्चे नंबरवार अपनी शक्ति प्रमाण, स्नेह प्रमाण, अटेंशन प्रमाण सदा बाप की शुभ आशाओं को पूर्ण करने में लगे हुए ज़रूर है। బ్రహ్మ బాబా అన్నారు, పిల్లలు నంబర్ వార్గా తమ శక్తి ప్రమాణంగా, స్నేహం ప్రమాణంగా, అటెన్షన్ ప్రమాణంగా సదా బాబా యొక్క శుభ ఆశలు పూర్తి చేయటంలో తప్పకుండా నిమగ్నమై ఉన్నారు। హరేకి దిల్ మే ఉమంగ్ ఉత్సాహ జరూర్ హై। ప్రతి ఒక్కరి హృదయంలో తప్పక ఉమంగ్ ఉత్సాహాలు ఉన్నాయి। జబ్కి బాప్నే हमारी सर्व आशाएं पूर्ण की है, तो हम भी बाप की सर्व आशाएं पूर्ण करके ही दिखाए। ఎందుకంటే బాబా మా యొక్క సర్వాశలు పూర్తి చేశారు, మరి మేము కూడా బాబా యొక్క సర్వాశలు పూర్తి చేసి చూపించాలి। लेकिन करके दिखाने में नंबरवार बन जाते हैं।
కానీ చేసి చూపించడంలో నంబర్ వార్ అయిపోతున్నారు. సోచనా और करके दिखाना इसमें अंतर पड़ जाता है. ఆలోచించటం మరియు చేసి చూపించటం ఇందులో తేడా వచ్చేస్తుంది. कोई बच्चे ऐसे भी हैं जो सोचना और करके दिखाना इसमें समान है, लेकिन सभी ऐसे नहीं हैं. కొంతమంది పిల్లలైతే ఇలా కూడా ఉన్నారు. ఆలోచించటం చేసి చూపించటం ఇందులో సమానంగా ఉన్నారు, కానీ అందరూ ఇలా లేరు. जिस समय बाप के स्नेह और बाप द्वारा प्राप्तियों को स्मृति में लाते हैं कि बाप ने क्या बनाया और क्या दिया. ఏ సమయంలో అయితే తండ్రి యొక్క స్నేహం మరియు తండ్రి ద్వారా ప్రాప్తుల్ని స్మృతిలోకి తెస్తారో, బాబా ఎలా తయారు చేశారు మరియు ఏమి ఇచ్చారు. तो स्नेह स्वरूप होने के कारण बहुत उमंग उत्साह से उड़ते हैं. మరి స్నేహ స్వరూపమైన కారణంగా చాలా ఉమంగ ఉత్సాహాల్లో ఎగురుతున్నారు. बाप ने जो कहा है ओ मैं ही करके दिखाऊंगा. బాబా ఏదైతే అన్నారో అది మేము చేసి చూపిస్తాము అని. लेकिन जब सेवा के व संगठन के संपर्क में आते हैं, अर्थात प्रैक्टिकल करने के लिए कर्म में आना पड़ता है. కానీ ఎప్పుడైతే సేవ యొక్క లేక సంఘటన యొక్క సంపర్కంలోకి వస్తారో, అంటే ప్రాక్టికల్ చేసేందుకు కర్మలోకి రావాల్సి వస్తుందో, అక్కడ సంకల్పం కర్మ రెండు సమానమైపోతున్నాయి. అర్థాత్ వహీ ఉమంగ్ ఉత్సాహ रहता है, అంటే అదే ఉమంగ ఉత్సాహం ఉంటుంది. और कभी कर्म में आने समय संगठन के संस्कार व माया व प्रकृति द्वारा आए हुए सर्कमस्टेंस रूपी पेपर कहाँ मुश्किल अनुभव कराते हैं. కానీ అప్పుడప్పుడు కర్మలోకి వచ్చే సమయంలో సంఘటన లేక సంస్కారాలు లేక మాయా లేక ప్రకృతి ద్వారా వచ్చే పరిస్థితుల రూపీ పేపరు అక్కడక్కడ కష్టాన్ని అనుభవం చేయిస్తోంది. इसलिए स्नेह से जो उमंग उत्साह का संकल्प रहा और सर्कमस्टेंस कारण संस्कार कारण करने में अंतर डाल देता है. అందువల్ల స్నేహం ద్వారా ఏదైతే ఉమంగ ఉత్సాహ లేక సంకల్పం ఉందో అది పరిస్థితుల కారణంగా సంస్కారాల కారణంగా చేయటంలో తేడా కనిపించేలా చేస్తుంది. फिर सोचते हैं అగర్ ఏ నహీ హోతా తో బహుత్ అచ్చా హోతా. తిరిగి ఆలోచిస్తున్నారు, ఒకవేళ ఇలా చేయకపోతే చాలా బాగుంటుంది అని. ఈ ఒకవేళ నేను అనే చక్రంలోకి వచ్చేస్తున్నారు. హోనా తో ఏ చాహియే, ఇలా అవ్వాలి కానీ ఇలా అయ్యింది. ఇస్లియే ఏ హువా, అందుకే ఇలా జరిగింది. ఇస్ అగర్ మగర్ కే చక్కర్ మే ఆ జాతే హై. ఇస్లియే ఉమంగ్ उत्साह का संकल्प और प्रैक्टिकल कर्म में अंतर हो जाता है. అందువల్ల ఉమంగ్ ఉత్సాహాల యొక్క సంకల్పం మరియు ప్రాక్టికల్ కర్మలో తేడా వచ్చేస్తుంది. तो ब्रह्मा बाप बच्चों के प्रति विशेष दो आशाएं सुना रहे थे. మరి బ్రహ్మా బాబా పిల్లల పట్ల విశేషంగా రెండు ఆశలు వినిపిస్తున్నారు. क्योंकि ब्रह्मा बाप को साथ ले भी जाना है और साथ रहना भी है. ఎందుకంటే బ్రహ్మా బాబా పిల్లల్ని దగ్గరుండి ఇంటికి తీసుకువెళ్ళాలి మరియు తోడు కూడా ఉండాలి. శివ్ బాప్తో సాత్ లే జానే వాలా హే. శివ్ బాబా అయితే కూడా తీసుకెళ్తారు. రాజ్యమే వ సారే కల్పమే సాత్ నహీ రహనా హే. శివ్ బాబా అయితే రాజ్యంలోనూ లేక మొత్తం కల్పంలో కూడా అయితే ఉండరు. वो सदा साथ रहने वाला है और वो साक्षी हो देखने वाला है. బ్రహ్మా బాబా సదా తోడుండేవారు, మరి శివ్ బాబా సదా సాక్షి అయి చూసేవారు. అంతర్ హేనా, తేడా ఉంది కదా. బ్రహ్మా బాప్కు बच्चों के प्रति सदा ही समान बनाने की शुभ आशाएं इमर्ज रहती है. మరి బ్రహ్మా బాబాకి
పిల్లల పట్ల సదా సమానంగా తయారు చేయాలి అనే శుభ ఆశలు ఇమర్జ్ అయి ఉంటున్నాయి. वैसे बाप दादा दोनों जिम्मेवार है, అలాగే బాప్ దాదాలు ఇద్దరికీ కూడా బాధ్యత ఉంది. లేకిన్ ఫిర్ भी రచయిత సాకార్ మే బ్రహ్మ హే, అయినప్పటికీ రచయిత సాకారంలో బ్రహ్మ. इसलिए साकार रचता को साकार रचना के लिए स्वतः ही स्नेह रहता है. అందువల్ల సాకార రచయితకి సాకార రచన పైన స్వతహాగానే స్నేహం ఉంటుంది. पहले भी सुनाया था ना, बच्चे माँ बाप दोनों के होते हैं. బాబా ముందే వినిపించారు కదా, పిల్లలు తల్లి తండ్రికి ఇద్దరికీ చెందిన వారిగా ఉంటారు. लेकिन फिर भी माँ का विशेष स्नेह बच्चों से रहता है, क्योंकि पालना के निमित्त माँ बनती है. అయినప్పటికీ అమ్మ యొక్క విశేష స్నేహం పిల్లలపైన ఉంటుంది, ఎందుకంటే పాలనకి నిమిత్తంగా అమ్మే అవుతుంది. बाप समान बनाने वाली निमित्त माँ होती है, इसलिए माँ की ममता गाई हुई है. తండ్రి సమానంగా తయారు చేసేందుకు నిమిత్తంగా అమ్మే ఉంటుంది. అందుకే అమ్మ యొక్క మమకారానికి చాలా మహిమ చేయబడి ఉంది. అమ్మ యొక్క మమత్వానికి చాలా మహిమ చేయబడి ఉంది. ये शुद्ध ममता है, మోహ వాలీ నహి, వికార్ వాలీ నహి. ఇది శుద్ధమైన మమకారం, మోహం ఉండే మమకారం కాదు, వికారాలుండే మమకారం కాదు. జహా మోహ్ హోతా హే వహా పరేషాన్ హోతే హై. ఎక్కడైతే మోహం ఉంటుందో అక్కడ చింత ఉంటుంది. और जहाँ रूहानी ममता कहो स्नेह कहो वो होगा तो माँ को बच्चों के प्रति शान होता है, పరేషాన్ नहीं होती. మరి ఎక్కడైతే ఆత్మిక మమకారం అనండి, స్నేహం అనండి, అది ఉన్న చోట తల్లికి పిల్లల పట్ల శ్రద్ధ ఉంటుంది, కానీ చింత ఉండదు. तो ब्रह्मा माँ कहो बाप कहो दोनों रूप से बच्चों के प्रति कौन सी विशेष आशाएं रखते हैं. మరి బ్రహ్మ అమ్మ అనండి, తండ్రి అనండి, రెండు రూపాల్లో పిల్లల పట్ల ఎటువంటి విశేష ఆశలు ఉన్నాయి. एक बाप प्रति आशा है और दूसरी ब्राह्मण परिवार के प्रति शुभ आशा है. ఒకటి బాబా పట్ల ఆశ ఉంది, రెండోది బ్రాహ్మణ పరివారం పట్ల శుభ ఆశ ఉంది. बाप प्रति शुभ आशा है कि जैसे बाप दादा साक्षी भी है और साथी भी है. బాబా పట్ల శుభ ఆశ ఉంది, ఎలాగైతే బాప్ దాదా సాక్షి మరియు సాథీ కూడా, సాక్షిగా ఉన్నారు అలాగే తోడుగా ఉన్నారు. ऐसे बाप दादा समान साक्षी और साथी, అలాగే బాప్ దాదా సమానంగా సాక్షి మరియు సాథీ. సమయ ప్రమాణం రెండు పాత్రలు అభినయించటంలో మహానాత్మగా అవ్వాలి. తో బాప్ ప్రతి శుభ ఆశ హుయి. మరి బాబా పట్ల శుభ ఆశ ఉంది కదా. బాప్ దాదా సమాన్ సాక్షి సాథీ బన్ననా. మరి బాప్ దాదా సమానంగా సాక్షి మరియు సాథీగా అవ్వటము. एक बात में बाप दादा दोनों बच्चों से पूर्ण संतुष्ट है. ఓ క్యా, ఒక విషయంలో బాప్ దాదాలిద్దరూ పిల్లల పట్ల పూర్తి సంతుష్టంగా ఉన్నారు. అదేమిటి? హర్ బచ్చే కా బాప్ దాదా సే స్నేహ అచ్చా హై. ప్రతి పిల్లలకి బాప్ దాదాల పట్ల స్నేహం చాలా బాగుంది. బాప్ దాదా సే స్నేహ కభీ టూటుతా నహీ హై. బాప్ దాదాతో స్నేహం ఎప్పటికీ తెగిపోదు. और स्नेह के कारण ही चाहे शक्तिशाली बन चाहे यथाशक्ति बन चल रहे हैं. ఆ స్నేహం కారణంగానే శక్తిశాలిగా అయ్యి లేక యథాశక్తిగా అయ్యి నడుస్తున్నారు. ब्राह्मण आत्मा रूपी मोती बन स्नेह के धागे में पिरोए हुए ज़रूर है. బ్రాహ్మణ ఆత్మలు ముత్యాలుగా అయ్యి స్నేహం అనే దారంలో తప్పకుండా తిప్పబడతారు. స్నేహ కా ధాగా మజబూత్ హై, ఉస్సే టూట్ నహీ సక్తే హై.
స్నేహం అనే దారం గట్టిగా ఉంటే అది ఎప్పటికీ తెగిపోదు. స్నేహకి మాలతో లంబీ హై, విజయ్ మాల చోటీ హై. స్నేహం అనే మాల పెద్దది, దాని ముందు చూస్తే విజయ్ మాలే చిన్నది. బాప్ దాదాకి స్నేహకే ఊపర్ సమర్పిత్ భీ హై. బాప్ దాదా యొక్క స్నేహం పైన సమర్పితమై ఉన్నారు. कोई कितना भी बाप के स्नेह से जुदा करने चाहे तो ऐसे स्नेह में फिदा है जो जुदा हो ही नहीं सकते. ఎవరు ఎంతగా బాబా స్నేహంతో జోడింపబడదామనుకున్నా బాబా యొక్క స్నేహం నుంచి ఎవ్వరూ కూడా విడిపోలేరు. బాబా నుంచి ఎవ్వరూ విడిపోలేరు. స్నేహంలో సదా ఫిదా అయి ఉన్నారు కదా. సభీకో దిల్ కే స్నేహ సే మేరా బాబా శబ్ద్ నికల్తా హై. అందరి హృదయం యొక్క స్నేహంతో నా బాబా అనే శబ్దమే వెలువడుతుంది. తో స్నేహకి మాలామే తో సంతుష్ట హై. మరి స్నేహం అనే మాలలో సంతుష్టంగా ఉన్నారు. లేకిన్ బాప్ సమాన్ శక్తిశాలి, కానీ బాప్ సమానంగా శక్తిశాలి. అగర్ మగర్ కే చక్కర్ సే న్యారే इसमें सदा शक्तिशाली के बजाय యథాశక్తి है. కానీ అగర్ మగర్ అనే చక్రాలకి అతీతంగా దీనికన్నా సదా శక్తిశాలికి బదులు యథాశక్తిగా ఉన్నారు బాప్ దాదా. इसमें बाप समान सदा शक्तिशाली बनाने की सब बच्चों में शुभ आशा रखते हैं. మరి బాప్ దాదా ఇందులో బాప్ సమానంగా సదా శక్తిశాలిగా తయారు చేసేందుకు పిల్లలందరిపైన శుభ ఆశ పెట్టుకుంటున్నారు. జహా సాక్షి బన్నా హై వహా కభీ సాథీ బన్ జాతే హై, और జహా సాథీ బన్నా హై వహా సాక్షి బన్ జాతే హై. ఎక్కడైతే సాక్షిగా అవ్వాలో అక్కడ అప్పుడప్పుడు సాథీగా అవుతున్నారు. మరి ఎక్కడైతే సాథీగా అవ్వాలో అక్కడ సాక్షి అయిపోతున్నారు. समय प्रमाण दोनों रीति निभाना, इसको कहते हैं बाप समान बनना. సమయ ప్రమాణంగా రెండు రీతుల్ని నిర్వర్తించటం, దీన్నే బాప్ సమాన్గా అవ్వటమని అంటారు. స్నేహకి మాలతో తయార్ హై. స్నేహం అనే మాల రెడీగా ఉంది. లేకిన్ విజయ్ మాల ఇతనీ లంబీ తయార్ హో జాయ్. బాప్ దాదా యహీ శుభ ఆశా రఖతే హై. కానీ విజయమాల ఇంత పెద్దది తయారవ్వాలి. బాప్ దాదా ఇదే శుభ ఆశ పెట్టుకుంటున్నారు. 108తో క్యా బాప్ దాదా ఖులీ ఛుట్టి దేతే హై. 108 రత్నాలు ఏమిటి? బాప్ దాదా పూర్తి పర్మిషన్ ఇస్తున్నారు. జితనే విజయీ బన్నే చాహో ఉతనీ బడి విజయ్ మాలా బన్ సక్తి హై. ఎంత విజయీగా అవ్వాలనుకుంటే అంత పెద్ద విజయమాల తయారవుతుంది. 108కి హద్ మే బీ నహీ ఆవో. 108 మాల యొక్క హద్దులో కూడా రావద్దు. హై హీ 108 నంబర్, హమ్ తో ఉస్మే ఆ నహీ సక్తే. 108 మాల నంబర్ ఉంది, కానీ మనం అందులో కూడా రాలేము అనే విషయం లేదు. మీరు అవ్వచ్చు, ఎందులోకైనా మీరు రావచ్చు. బాబా మీకు పూర్తి పర్మిషన్ ఇస్తున్నారు. మేము రాగలమా లేదా అనే డౌట్ కూడా పెట్టుకోవద్దు. విజయీ బన్నే కే లియే ఏక్ బ్యాలెన్స్కి ఆవశ్యకత హై. విజయీ మాలలోకి రావాలంటే, విజయీగా అవ్వాలి అంటే ఒక బ్యాలెన్స్ యొక్క అవసరం ఉంది అంటున్నారు బాబా. యాద్ और సేవా కా బ్యాలెన్స్తో సదా సున్తే రహతే హై. స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ అయితే సదా వింటూనే ఉంటున్నారు. लेकिन याद और सेवा का बैलेंस चाहते हुए भी रहता क्यों नहीं है. కానీ స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ అనుకున్నప్పటికీ కూడా ఎందుకు ఉండట్లేదు? సమజ్తే హుయే భీ కర్మ మే క్యూ నహీ ఆతా హై. అనుకున్నప్పటికీ కూడా కర్మలోకి ఎందుకు రావట్లేదు? ఉస్కే లియే ఏక్ ఔర్ బ్యాలెన్స్కి ఆవశ్యకత హై. దానికోసం ఇంకొక విషయం యొక్క బ్యాలెన్స్ అవసరం ఉంది. వహీ బ్యాలెన్స్ బ్రహ్మ బాప్కి దూసరీ ఆశ హై. అదే బ్యాలెన్స్ బ్రహ్మ బాబా యొక్క రెండో ఆశ. ఏక్ ఆశతో బాప్ ప్రతి హుయి సమాన్ బన్నేకి ఒక ఆశ బాబా పట్ల ఉంది.
సమానంగా అవ్వాలి అని. दूसरी आशा परिवार प्रति है, రెండో ఆశ పరివారం పట్ల. वो है हर ब्राह्मण आत्मा प्रति सदा शुभ भावना शुभ कामना कर्म में रहे. అది ప్రతి బ్రాహ్మణ ఆత్మ పట్ల సదా శుభ భావన శుభ కామన కర్మలో ఉండాలి. సిర్ఫ్ సంకల్ప తక్ వా చహనా తక్ నహీ, కేవలం సంకల్పం వరకు లేక కోరిక వరకు కాదు. చాహతే తో హై, కోరుకుంటూ ఉన్నారు. కై కహతే హై చాహనా తో యహీ హై कि शुभ भावना रखे लेकिन कर्म में बदल जाता है. కోరుకోవటం ఇదే కోరుకుంటారు అంటారు, ఇదే శుభ భావన ఇలాగే అవ్వాలని ఉంది, కానీ కర్మలోకి వచ్చేసరికి మారిపోతుంది అని. ఇస్కా విస్తార్ పహలే భీ సునాయా హై, దీని విస్తారం బాబా ముందు కూడా వినిపించారు. పరివార్ ప్రతి సదా శుభ భావన శుభ కామన క్యూ నహీ రహతి, ఇస్కా భీ కారణ్ హై. పరివారం పట్ల సదా శుభ భావన శుభ కామన ఎందుకు ఉండట్లేదు, దీనికి కూడా కారణం ఉంది. జైసే బాప్ సే దిల్ కా స్నేహ जिगर का स्नेह है और दिल के जिगर के स्नेह की निशानी है कि अटूट है. ఎలాగైతే బాబాతో హృదయపూర్వక స్నేహం, చెప్పలేనంత స్నేహం, హృదయపూర్వకంగా చెప్పలేనంత స్నేహానికి గుర్తు అది తెగిపోదు. బాప్ ప్రతి कोई कितना भी आपको मिसअंडरस्टैंड करे व कोई भी आपको कैसे भी बातें आकर सुनाए. చూడండి, బాబా పట్ల ఎవరైనా బాబా గురించి మీకు మిస్అండర్స్టాండ్ అయ్యే ఏదైనా చెడ్డ విషయాలు చెప్పచ్చు, తప్పుగా అర్థం చేసుకునేది ఏదైనా మీకు విషయాలు వచ్చి వినిపించవచ్చు. కానీ బాబా చెప్తున్నారు, సాకారంలో స్వయం తండ్రి పిల్లల్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఏదైనా సూచన శిక్షణ ఇచ్చినా ఎక్కడైతే స్నేహం ఉంటుందో ఆ శిక్షణ పరివర్తనకి సూచన మిస్అండర్స్టాండింగ్ని ఉత్పన్నం చేయదు. పిల్లల యొక్క కళ్యాణం కోసం తండ్రి ఏం చెప్పినా కూడా పిల్లలు ఎప్పుడూ కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోరు. सदैव यही भावना रहती व रही है कि बाबा जो कहता है उसमें कल्याण है. పిల్లలకి ఎల్లప్పుడూ ఇదే భావన ఉంటుంది, బాబా ఏదైతే చెప్తున్నారో అందులో కళ్యాణం ఉంది అని. कभी स्नेह की कमी नहीं हुई और ही अपने को बाप के दिल के समीप समझते रहे. ఎప్పుడూ స్నేహంలో లోటు ఉండదు, స్వయాన్ని బాబా యొక్క హృదయానికి సమీపంగా భావిస్తూ ఉండాలి. ఏ అప్నే పన్ కా స్నేహ హై, ఇది నా వాళ్ళు అనే స్నేహం. ఇస్కో కహతే హై దిల్ కా జిగరీ స్నేహ, దీన్నే హృదయపూర్వక చెప్పలేనంత స్నేహం అని అంటారు. జో భావనకు పరివర్తన్ కర్ దేతా హై, ఇది భావనని పరివర్తన చేస్తుంది. బాప్కి ప్రతి స్నేహకి నిశానీ హై సదా హీ బాప్నే కహా और హాన్షీ కియా. బాబా పట్ల స్నేహానికి గుర్తు సదా బాబా ఏది చెప్పినా హాన్షీ బాబా జీ బాబా అనటం. ऐसे ब्राह्मण परिवार के प्रति सदा ही ऐसे दिल का स्नेह हो. అలాగే సదా బ్రాహ్మణ పరివారం పట్ల కూడా ఇలా హృదయపూర్వక స్నేహం ఉండాలి. భావన పరివర్తన్ కర్నేకి విధి హో, భావన పరివర్తన అయ్యే విధానం ఉండాలి. తబ్ బాప్ और परिवार में స్నేహ కా బ్యాలెన్స్, అప్పుడు తండ్రి మరియు పరివారంలో స్నేహం యొక్క బ్యాలెన్స్, స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ స్వతహాగానే ప్రాక్టికల్లో కనిపిస్తుంది. तो बाप के स्नेह का पलड़ा भारी है लेकिन सर्व ब्राह्मण परिवार में स्नेह बदलता रहता है. బాబా యొక్క స్నేహం అనే పర్వతం చాలా పెద్దది. బ్రాహ్మణ పరివారం యొక్క స్నేహం యొక్క పర్వతం మారుస్తూ ఉంటుంది. కబ్బీ భారీ కబ్బీ హల్కా, అప్పుడప్పుడు ఎక్కువ అప్పుడప్పుడు తేలిక. కిస్కే ప్రతి భారీ కిస్కే ప్రతి హల్కా, కొంతమంది పట్ల ఎక్కువ కొంతమంది పట్ల తేలిక. ఏ బాప్ और बच्चों के स्नेह का बैलेंस रहे, ఇది తండ్రి మరియు పిల్లల యొక్క స్నేహం
బ్యాలెన్స్గా ఉండాలి. యహీ బ్రహ్మ బాప్ కి దూసరీ శుభ ఆశ హై. ఇదే బ్రహ్మ బాబా యొక్క రెండో శుభ ఆశ. సమझा? అర్థమైందా? ఇస్మే బాప్ సమాన్ బనో, ఇందులో బాప్ సమాన్గా అవ్వండి. స్నేహ ऐसी श्रेष्ठता है जिसमें आपने किया या दूसरों ने किया, इसमें दोनों में समान खुशी का అనుభవ్ हो. స్నేహములో ఇటువంటి శ్రేష్టత ఉంది. ఇందులో మీరు చేసినా లేక ఇతరులు చేసినా ఇద్దరికీ సమానమైన ఖుషి అనుభవం అవుతుంది. జైసే బాప్ దాదా స్థాపనా కే కార్యార్థ నిమిత్త బనే, ఎలాగైతే బాప్ దాదా స్థాపన యొక్క కార్యార్థం నిమిత్తమయ్యారు. లేకిన్ జబ్ బచ్చోं को సేవా మే సాథీ బనాయా, కానీ పిల్లల్ని ఎప్పుడైతే సేవలో సాథీగా తయారు చేసుకున్నారో, అగర్ ప్రాక్టికల్ మే బాప్ సే భీ బచ్చే జ్యాదా సేవా కర్తే రహే హై, ఒకవేళ ప్రాక్టికల్లో బాబా కన్నా పిల్లలు ఎక్కువ సేవ చేస్తూనే ఉన్నారు. మరి బాప్దాదా సదా పిల్లల్ని సేవలో ముందుకు తీసుకువెళ్తారు. స్నేహం కారణంగా బాబా చాలా సంతోషిస్తారు. ఏ సంకల్ప కబ్బీ भी दिल के स्नेह में उत्पन्न नहीं हो सकता कि बच्चे क्यों सेवा में आगे जाए. ఈ సంకల్పం బాబాకి ఎప్పుడు హృదయం యొక్క స్నేహంలో ఉత్పన్నం కాదు. ఏంటంటే పిల్లలు సేవలో ఎందుకు ముందుకు వెళ్ళాలి? నిమిత్తో మే హూ, నేను నిమిత్తంగా ఉన్నాను. मैंने ही इनको నిమిత్ బనాయా, నేనే వీళ్ళని నిమిత్తంగా చేశాను. ఈ సంకల్పం బాబాకి ఎప్పుడు రాదు. కబ్బీ స్వప్న మాత్ర భీ ఏ భావన ఉత్పన్న నహీ హుయి, ఎప్పుడు స్వప్న మాత్రంగా కూడా బాబాకి భావన ఉత్పన్నం కాలేదు. इसको कहा जाता है सच्चा स्नेह, నిస్వార్థ స్నేహ, రూహానీ స్నేహ. అందుకే దీన్నే స్వచ్ఛమైన స్నేహం, నిస్వార్థ స్నేహం, ఆత్మిక స్నేహం అని అంటారు. సదా బచ్చోं को आगे నిమిత్ బనానే మే హర్షిత్ రహే, సదా పిల్లల్ని ముందు నిమిత్తంగా తయారు చేయటంలో హర్షితంగా ఉన్నారు. బచ్చోं ने किया या बाप ने किया, मैपन नहीं रहा. పిల్లలు చేసినా బాబా చేసినా ఒకటే. ఇందులో నేను అనేది కొంచెం కూడా లేదు. బాబాకి ఎప్పుడు బ్రహ్మ బాబాకి నేను అనేది రాలేదు. మేరా కామ్ హై, మేరీ డ్యూటీ హై, మేరా అధికార్ హై, మేరీ బుద్ధి హై, మేరీ ప్లాన్ హై, నహీ నా పని, నా డ్యూటీ, నా అధికారం, నా బుద్ధి, ఇది నా ప్లాన్ అనేది లేదు. స్నేహ ఏ మేరాపన్ మిటా దేతా హే, ఈ స్నేహము నాది అనే దాన్ని తొలగించేస్తుంది. ఆప్నే కియా సో మేనే కియా, మేనే కియా సో ఆప్నే కియా. మీరు చేసినా నేను చేసినట్లే, నేను చేసినా మీరు చేసినట్లే. ఏ శుభ భావన వ శుభ కామన, इसको कहा जाता है दिल का स्नेह. ఇదే శుభ భావన లేక శుభ కామన, దీన్నే అంటారు హృదయపూర్వక స్నేహం అని. స్నేహమే కబ్బీ అప్నా యా పరాయా నహీ లగ్తా, స్నేహంలో ఎప్పుడు నాది పరాయిది అనిపించదు. స్నేహమే कभी स्नेह का बोल कैसा भी साधारण हुज्जत का बोल हो लेकिन फील नहीं होगा. స్నేహంలో ఎప్పుడు స్నేహం యొక్క మాట సాధారణంగా ఉన్న అథారిటీగా మాట్లాడిన ఫీలింగ్ అనేది రాదు. స్నేహి ఆత్మ के प्रति అనుమాన్ पैदा नहीं करेगा. స్నేహి ఆత్మల పట్ల అనుమానాన్ని ఉత్పన్నం చేయరు. ऐसा होगा, ये होगा, ఇలా అవుతుందా అలా అవుతుందా అని. सदा स्नेही के प्रति फैत होने के कारण उसका हल्का बोल भी ऐसा लगेगा कि इसने अवश्य कोई मतलब से कहा है. సదా స్నేహితుల పట్ల నమ్మకం ఉన్న కారణంగా వారి ప్రతి మాట కూడా తేలికగా అనిపిస్తుంది. వీరేదో తప్పకుండా కావాల్సి మాట్లాడారు అని, ఏదో అర్థం ఉండి మాట్లాడారు అని. అర్థం లేని మాటలు వ్యర్థం అనిపించదు, అర్థం ఉన్న మాటలు వ్యర్థం అనిపించవు. జహా స్నేహ హోగా వహా ఫేత్ జరూర్ హోగా, ఎక్కడైతే స్నేహం ఉంటుందో అక్కడ తప్పకుండా నమ్మకం ఉంటుంది. స్నేహ నహీ తో ఫేత్ भी नहीं होगा, స్నేహం లేకపోతే నమ్మకం కూడా ఉండదు. तो ब्राह्मण परिवार के प्रति स्नेह व फेत होना,
इसको कहते हैं ब्रह्मा बाप की दूसरी ఆశ పూర్ణ करना. మరి బ్రాహ్మణ పరివారం పట్ల స్నేహము లేక నమ్మకం పెట్టుకోవటం దీన్నే అంటారు బ్రహ్మ బాబా యొక్క రెండో ఆశని పూర్తి చేయటం. तो ब्राह्मण जैसे बाप के प्रति स्नेह के लिए बाप दादा ने सर्टिफिकेट दिया. ఎలా అయితే బాబా పట్ల స్నేహం కోసం బాప్ దాదా సర్టిఫికేట్ ఇచ్చారో అలాగే బ్రాహ్మణ పరివారం పట్ల కూడా ఏదైతే స్నేహం యొక్క పరిభాష విన్నారో దాన్ని ప్రత్యక్షంగా కర్మలోకి తేవాలి. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ బ్యాలెన్స్ కావాలి. జితనా బాప్ సే ఉతనా బచ్చోं से ఎంత బాబాపై స్నేహం ఉందో అంత పిల్లలపైన. ये बैलेंस ना होने के कारण सेवा में जब आगे बढ़ते हो तो खुद ही कहते हो सेवा में माया आती है. ఈ ఎంత బాబాపై ఉంటుందో అంత పిల్లలతో. ఎందుకంటే ఆ బ్యాలెన్స్ లేకపోయిన కారణంగా సేవలో ముందుకు వెళ్ళినప్పుడు స్వయమే అంటారు సేవలో మాయ వచ్చేస్తుంది అని. ఎంత బాబాతో అంత పిల్లలతో. ఈ బ్యాలెన్స్ లేకపోతే సేవలో ముందుకు వెళ్ళినా మాయ వచ్చేస్తుంది అంటారు. బాబాతో బ్యాలెన్స్ అవ్వకూడదు కానీ పిల్లలతో బ్యాలెన్స్ అవ్వాలి. అప్పుడప్పుడు వాతావరణాన్ని చూసి అంటారు ऐसी సేవా సే తో యాద్ మే రహనా హీ అచ్చా హే అంటారు సేవ కన్నా స్మృతిలో ఉంటేనే బాగుంటుంది అని. సబ్సే సేవా చుడాకే బట్టి మే బిఠా దో. బాబాతో అంటారు బాబా ఇప్పుడు సేవల నుంచి విడిపించేసి మమ్మల్ని బట్టీలో కూర్చోబెట్టండి అని. आप लोगों के पास ये संकल्प होते हैं समय प्रमाण. మీ అందరి దగ్గర సమయ ప్రమాణం ఈ సంకల్పాలైతే వస్తూనే ఉంటాయి. वास्तव में सेवा माया जीत बनाने वाली है, మాయా లానే వాली नहीं है. వాస్తవానికి సేవ మాయని జయించే విధంగా చేస్తుంది, మాయని తెచ్చేదిగా కాదు. లేకిన్ సేవా మే మాయా క్యూ ఆती है. కానీ సేవలోకి మాయ ఎందుకు వస్తుంది? దీనికి మూల కారణం బాబా పైన హృదయపూర్వక స్నేహం లేదు. పరివారకి ప్రమాణ స్నేహ హై. పరివారం ప్రమాణంతో స్నేహం ఉంది. లేకిన్ దిల్ కా స్నేహ త్యాగ కి భావన ఉత్పన్న కర్తా హై. కానీ హృదయపూర్వక స్నేహం త్యాగ భావనని ఉత్పన్నం చేస్తుంది. ఓ నా హోనే కే కారణ్ కభీ కభీ సేవా మాయా రూప్ బన్ జాతీ హై. అది లేని కారణంగా అప్పుడప్పుడు సేవ మాయా రూపమైపోతుంది. అందువల్ల సేవ ఖాతాలో జమ అవ్వదు. చాహే కోయి 50-60 సెంటర్స్ ఖోల్నేకి నిమిత్ బన్ జాయ్. భలే 50 సెంటర్లు 60 సెంటర్లు తెరవచ్చు కానీ ఆ సేవ ఖాతాలో జమ అవ్వదు అని చెప్తున్నారు బాబా. లేకిన్ సేవా కే ఖాతే మే या बाप दादा के दिल में सेवा का जमा का खाता उतना ही होता है जो माया से मुक्त हो योगयुक्त हो करते हो. మరి సేవ ఖాతాలో బాప్దాదా హృదయంలో సేవ యొక్క జమా ఖాతా ఎంత జమ అవుతుంది? ఏ సేవ అయితే మాయ నుంచి ముక్తులయ్యి యోగయుక్తమై చేస్తారో ఆ సేవే బాప్దాదా హృదయంలో సేవా ఖాతాలో జమ అవుతుంది. కిస్కే పాస్ 2 सेंटर है. देखने में 2 सेंटर की इंचार्ज आती है. చూడండి ఎవరి దగ్గరైనా 2 సెంటర్స్ చూడడానికి 2 సెంటర్లకే ఇన్ఛార్జ్ అవ్వచ్చు. और कोई 50 सेंटर्स का इंचार्ज दिखाई देती है. కొంతమంది 50 సెంటర్లకి ఇన్ఛార్జ్ అవ్వచ్చు. लेकिन अगर 2 सेवा केंद्र भी निर्विघ्न है, माया से हलचल से स्वभाव संस्कार के ठक्कर से मुक्त है तो 2 सेंटर वालों का भी 50 सेंटर्स वालों से ज़्यादा सेवा का खाता जमा है. కానీ ఎవరి దగ్గరైనా 2 సెంటర్స్ ఉండొచ్చు. చూడడానికి 2 సెంటర్స్కే ఇన్ఛార్జ్ అవ్వచ్చు. కొంతమంది దగ్గర 50 సెంటర్స్ కనిపించవచ్చు. కానీ 2 సెంటర్లున్న ఏ సెంటర్ అయితే నిర్విఘ్నంగా ఉంటుందో మాయ యొక్క అలజడుల నుంచి స్వభావ సంస్కారాల యొక్క అలజడుల నుంచి ముక్తి అయి ఉంటుందో ఆ సెంటర్ 2 సెంటర్లు ఉండొచ్చు. అయినప్పటికీ 50 సెంటర్ల కన్నా ఎక్కువ సేవా ఖాతా వారి దగ్గర జమ అయి ఉంటుంది. इसमें खुश नहीं हो जाओ कि मेरे 30 सेंटर्स है 40 सेंटर्स है. लेकिन माया से मुक्त कितने सेंटर्स है? ఇందులో సంతోషపడద్దు నాకు 30 సెంటర్స్ ఉన్నాయి 40 సెంటర్స్ ఉన్నాయి. కానీ మాయ నుంచి ముక్తి అయిన సెంటర్స్ ఎన్ని ఉన్నాయి అది చూడండి. సెంటర్ भी बढ़ाते जाओ, माया भी बढ़ाते जाओ.
ऐसी సేవా బాప్కి రజిస్టర్ మే జమా नहीं होती है. సెంటర్లు పెంచుకుంటూ వెళ్ళిపోండి, మాయని పెంచుకుంటూ వెళ్ళిపోండి, అటువంటి సేవ బాబా యొక్క రిజిస్టర్లో జమ అవ్వదు. आप सोचेंगे हम तो बहुत सेवा कर रहे हैं, दिन रात नींद भी नहीं करते, खाना भी एक बार बना के रात को खा लेते, इतना बिजी रहते. మీరు ఆలోచించవచ్చు, మేము చాలా సేవ చేస్తున్నాం, రాత్రింబవళ్ళు కూడా నిద్రపోవట్లేదు, భోజనం కూడా ఒకేసారి తయారు చేసుకుని రాత్రి తింటున్నాం, మేము ఇంత బిజీగా ఉంటున్నాము అనొచ్చు. लेकिन सेवा के साथ साथ माया में भी बिजी तो नहीं रहते. కానీ సేవతో పాటు మాయలో కూడా బిజీ అవ్వట్లేదు కదా. ये क्यों हुआ, ये कैसे हुआ, इसने क्यों किया, मैंने क्यों नहीं किया, मेरा हक तेरा हक, लेकिन बाप का हक कहाँ गया. ఇది ఎందుకు అయింది, ఇది ఎందుకు ఇలా అవ్వాలి, వీరు ఎందుకు ఇలా చేశారు, నేనెందుకు చేయలేదు, నాకే హక్కు ఉంది, నీకే హక్కు ఉంది, మరి బాబా హక్కు ఎక్కడికి వెళ్ళిపోయింది ఇందులో. సమझा, అర్థమవుతుందా. సేवा अर्थात जिसमें स्व के और सर्व के सहयोग का संतुष्टता का फल प्रत्यक्ष दिखाई दे. సేవ అంటే అందులో స్వయం యొక్క సర్వుల యొక్క సహయోగం లేక సంతుష్టత యొక్క ఫలం ప్రత్యక్షంగా కనిపించాలి. अगर सर्व की शुभ भावना शुभ कामना का सहयोग व संतुष्टता प्रत्यक्ष फल के रूप में नहीं प्राप्त होती है तो చెక్ करो. ఒకవేళ సర్వుల పట్ల శుభ భావన శుభ కామన యొక్క సహయోగం లేక సంతుష్టత యొక్క ప్రత్యక్ష ఫలం రూపంలో ప్రాప్తం కాకపోతే చెక్ చేసుకోండి, అసలు కారణం ఏంటో, ఫలం ఎందుకు లభించలేదో ఆ విధిని చెక్ చేసుకొని చేంజ్ చేసుకోండి. ऐसी सच्ची सेवा बढ़ाना ही సేవా बढ़ाना है. ఇలా సత్యమైన సేవని పెంచుకోవటమే సేవని పెంచటం. सिर्फ अपनी दिल खुश नहीं करो कि मैं बहुत अच्छी సేవా कर रही हूँ. కేవలం మీ హృదయాన్ని సంతోషపెట్టకండి నేను చాలా మంచి సేవ చేస్తున్నాను అని. లేకిన్ బాప్కి దిల్ ఖుష్ కరో, కానీ బాబా హృదయాన్ని సంతోషపెట్టండి. బ్రాహ్మణ పరివారం యొక్క హృదయం యొక్క ఆశీస్సులు తీసుకోండి, దీన్నే సత్యమైన సేవ అంటారు. దిఖావీకి సేవతో బహుత్ బడి హై, బయటకి చూపించే సేవ చాలా పెద్దది, కానీ ఎక్కడైతే హృదయం యొక్క సేవ ఉంటుందో అక్కడ హృదయం యొక్క స్నేహం సేవ తప్పకుండా చేయిస్తుంది. इसको कहते हैं परिवार के प्रति బ్రహ్మా బాప్కి ఆశ పూర్ణ కర్ణ. దీన్నే అంటారు పరివారం పట్ల బ్రహ్మా బాబా యొక్క ఆశని పూర్తి చేయటం. ఏథీ ఆజ్కి రూహ్ రిహాన్. ఇది ఈరోజు ఆత్మిక సంభాషణ. బాకీ और आगे सुनाएंगे, మిగిలింది ఇంకా ముందు వినిపిస్తాను. आज भारतवासी बच्चों की ఈ సీజన్ का లాస్ట్ ఛాన్స్ है. ఈరోజు భారతవాసి పిల్లల యొక్క ఈ సీజన్ లాస్ట్ ఛాన్స్. इसलिए बाप दादा क्या चाहते हैं वो सुनाया. అందుకే బాప్ దాదా ఏం కోరుకుంటున్నారో అది వినిపించారు. एक सर्टिफिकेट पास का लिया है, अभी दूसरा सर्टिफिकेट लेना है. ఒక సర్టిఫికేట్ పాస్ తీసుకున్నారు, ఇప్పుడు ఇంకో సర్టిఫికేట్ తీసుకోవాలి. अच्छा, अभी बाप की आशाओं का दीपक सदा जगमगाते रहना. अच्छा, ఇప్పుడు బాబా యొక్క ఆశా దీపాలు సదా వెలిగిస్తూ ఉండండి. अच्छा, चारों ओर के सर्व ब्राह्मण कुलदीपक, నలువైపులా ఉండే సర్వ బ్రాహ్మణ కులదీపాలకు సదా బాప్ దాదా की शुभ आशाएं पूर्ण करने वाले, సదా బాప్ దాదాల యొక్క శుభ ఆశల్ని పూర్తి చేసేవారికి, सदा बाप और परिवार के दिल के स्नेह का बैलेंस रखने वाले, సదా బాబా మరియు పరివారం యొక్క హృదయం యొక్క స్నేహం యొక్క బ్యాలెన్స్ పెట్టుకునే వారికి, सदा दिल की सेवा से सेवा का खाता ज़्यादा जमा करने वाले, सदा హృదయం యొక్క సేవతో సేవ ఖాతాని ఎక్కువ జమ చేసుకునే వారికి, ऐसे बाप की शुभ आशाओं के दीपकों की सच्ची दिल से सेवा करने वाले सेवाधारियों को बाप दादा का याद प्यार और नमस्ते. ఇటువంటి బాబా యొక్క శుభ ఆశా దీపాలకు సత్యమైన హృదయంతో సేవ చేసే సేవాదారులకు బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. వరదానము.
ड्रामा की पॉइंट के अनुभव द्वारा सदा साक्षीपन की स्टेज पर रहने वाले అచల్ అడోల్ భవ. డ్రామా యొక్క పాయింట్ యొక్క అనుభవం ద్వారా సదా సాక్షి स्टेज पे నుండి अचल अडोल भव. ड्रामा की पॉइंट के जो अनुभवी हैं वे सदा साक्षीपन की स्टेज पर स्थित रह एक रस अचल अडोल स्थिति का अनुभव करते हैं. డ్రామా యొక్క పాయింట్కి ఎవరైతే అనుభవిలో వారు సదా సాక్షి స్థితిలో స్థితులయ్యి ఏకీరసంగా అచంచలంగా స్థిరంగా ఉంటారు. అటువంటి స్థితిని అనుభవం చేసుకుంటారు. డ్రామాకే పాయింట్కి అనుభవి ఆత్మ कभी भी बुरे में बुराई को ना देख अच्छा ही देखेगी. డ్రామా యొక్క పాయింట్కి అనుభవి ఆత్మ ఎప్పుడూ చెడులో చెడును చూడకుండా మంచినే చూస్తుంది. అర్థాత్ స్వకల్యాణ్ కా రాస్తా దిఖాయి దేగా. అంటే స్వకల్యాణం యొక్క దారి కనిపించేలా చేస్తుంది. అకల్యాణ్ కా ఖాతా ఖతం హువా. అకల్యాణం యొక్క ఖాతా సమాప్తయింది. కళ్యాణకారి బాప్ కే బచ్చే హై. కళ్యాణకారి తండ్రికి పిల్లలు. కళ్యాణకారి యుగము ఈ జ్ఞానము అనుభవం యొక్క అథారిటీతో అచల్ అడోల్ అయిపోండి. स्लोगन, जो समय को अमूल्य समझकर सफल करते हैं वो समय पर धोखा नहीं खाते. ఎవరైతే సమయాన్ని అమూల్యంగా భావించి సఫలం చేసుకుంటారో వారు సమయానికి మోసపోరు. నచ్చా. ఓం శాంతి.